అమరావతి మహిళలకు వైఎస్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి. మహిళా సంఘాల డిమాండ్. పొంగనూరు పట్టణంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి విలేకరి కృష్ణమరాజు మరియు సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ముడెప్ప సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాక్షి ఛానల్ మరియు యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, వెంటనే సాక్షి పేపర్ మరియు మీడియాను మూసివేయాలని కోరారు. వెంటనే అమరావతి మహిళలకు సాక్షి చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి పేపర్ డౌన్ డౌన్, సాక్షి పేపర్ డౌన్ డౌన్, సాక్షి ఛానల్ డౌన్ డౌన్, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి, సాక్షి పేపర్ డౌన్ డౌన్, సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి ఛానల్, సాక్షి మీడియా, సాక్షి టీవీ మూసేయాలి, సాక్షి మీడియా మూసేయాలి, అమరావతి మహిళలను నిత్యంగా మాట్లాడిన సాక్షి మీడియా క్లోజ్ చేయాలి, అమరావతి మహిళలను కించపరిచిన మాట్లాడిన సాక్షి మీడియా క్లోజ్ చేయాలి, భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, రెడ్డి క్షమాపణ చెప్పాలి, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి, సాక్షి మీడియా క్లోజ్ చేయాలి, సాక్షి మీడియా క్లోజ్ చేయాలి, సాక్షి మీడియా క్లోజ్ చేయాలి. అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ తెలిసిందే, 3 రోజుల క్రితము సాక్షి న్యూస్ పేపర్లో కానీ, సాక్షి మీడియాలో కానీ, టీవీలో కానీ అమరావతి మహిళల్ని, అంత భూమిని ఇచ్చిన అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా వేశ్యలు అని మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అట్లాగే కృష్ణ రాజు గారిని అరెస్ట్ చేసినారు. కానీ అది వాళ్ళకి పనిష్మెంట్ అది సరిపోదు. సాక్షి మీడియాని బ్యాన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అంత 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసి అంత సహకరించిన మహిళల్ని మీరు ఈరోజు ఎలా మాట్లాడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీకు తగిన శిక్ష వేస్తాము. అటు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఇదే ర్యాలీలు చేసి మీరు మీ సాక్షి పేపర్ని బ్యాన్ చేసేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ పొంగనూరు నియోజకవర్గ మహిళలందరూ కూడా కట్టగట్టుకొని మీకు ర్యాలీ చేసి బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈరోజు తెలియడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా, అన్ని మండలాల్లో కూడా మహిళలందరూ సహకరించి ఈ విధంగా చేసిన వాటిని చెప్పు కొట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అది ఒక్కటే తప్ప సరిపోదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్షి పేపర్ని బ్యాన్ చేయాల్సింది, మీడియాని బ్యాన్ చేయాల్సింది, టీవీని కూడా బ్యాన్ చేయాల్సిందే. అది కాకుండా భారతిరెడ్డి గారు ఇంతవరకు మాకు క్షమాపణ చెప్పలేదు. అంత తేలిగ్గా ఉన్నారు రాజకీయ మహిళలంటే. ఒక నాగమ్మ పుట్టిన ప్రదేశం గుంటూరు జిల్లా, పల్నాడు పౌరుషం పుట్టింది గుంటూరు జిల్లా, నాగమ్మ పుట్టిన ప్రదేశం గుంటూరు జిల్లాలో అటువంటి నాగమ్మలు వేల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరుపుతారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈడు వచ్చిండే తోటి అక్క చెల్లెలకు, మహిళలకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ర్యాలీ చేయడం ఏమంటే సాక్షి ఛానల్ని పూర్తిగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మహిళలను కించపరుస్తున్న ఛానల్లో ఉంటే మనకి ఇంకా అపకారం జరగడమే తప్ప మేలు జరగదు. ఈరోజు మహిళలంతా రోడ్డుపైకి వచ్చి కనీసం ఆమె భారతిరెడ్డి వచ్చి కనీసం ఒక సారీ కూడా మనకు చెప్పలేదంటే మనం ఎంత కింద స్థాయిలో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి.
ఈ సాక్షి ఛానల్ ని సాక్షి పేపర్ ని రెండింటిని బ్యాన్ చేసేస్తూ ఆ కొమ్మినేని శ్రీనివాసుని కృష్ణంరాజుని మాలాంటి మహిళలకు అప్పగించాలి. మాలాంటి మహిళలకు అప్పగిస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షణ మేము కఠినంగా శిక్షిస్తామో తెలిసి ప్రతి యావత్ భారతదేశంలోనూ మహిళలు కిందపరచాలంటే ఏపీ ప్రభుత్వము ఏపీ మహిళలు గుర్తొచ్చే విధంగా వాళ్ళని మేము శిక్షించాలని మాకు ఉంది. ఈ రోజు ప్రతి మహిళను అమరావతి వల్లే కాకుండా ప్రతి మహిళలను కిందపరచడం చాలా దురదృష్టకరము. ఇప్పటికీ ఆ ఛానల్ ఎన్నుకున్న ముస్లిం జర్నలిస్టులు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి కానీ అట్లీస్ట్ ఒక పలకరింపు లేని మనకి చాలా సిగ్గు చేయటం. వెంటనే ఆ ఛానల్ ని క్లోజ్ చేసి సాక్షి పేపర్ ని బ్యాన్ చేసిందిగా ఈ పొద్దుకి ర్యాలీ చేసేదానికి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పొంగనూరు టీడీపీ నాయకులు బాలకృష్ణ అభిమానులు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పొంగనూరు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నందు కేక్ కట్ చేసి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులు బాలకృష్ణ అభిమానులు. కట్ చెయ్యదు. ఉన్నా తీసుకోండి. ఈరోజు మన బాలయ్య 65వ జన్మదిన సందర్భంగా ఇక్కడ పొంగనూరు పట్టణం నందు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం నాయకులు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, బాలకృష్ణ గారు ఒక రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ సామాజిక సేవలో కానీ ఏ దీంట్లో అయినా లెజెండ్, ఒక లెజెండ్గా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన ఇలాగనే కొనసాగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రతి సినిమా కూడా 4 సినిమాల వరుస హిట్లతో ఆయన ఉన్నత స్థానాలకి ఎక్కినాడు. ఇప్పుడు వచ్చే అఖండ 2 ఈరోజు టీజర్ వచ్చింది, అద్భుతంగా ఉంది. దానికే ఇప్పుడు ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో స్పందన వచ్చింది. ఇట్లా ఆయన ఇంకా ఎంతో ఎత్తుకెదిగి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఆయన సినిమాలు ఆడుతూ ఉన్నాయి. ఇప్పుడు తీసే సినిమా కూడా పాన్ ఇండియా సినిమా తీస్తూ ఉన్నాడు అఖండ 2. అది కూడా సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఆంధ్రాల నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ మా నందమూరి బాలయ్య బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ సంబరాలు జరుపుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య.